కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము తండ్రి ప్రేమ. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగాన్ని గమనిస్తే దూరముగా ఉన్నప్పుడు, ప్రియులారా, ఈ యువకుని తండ్రి చూశాడు అంటే తన కుమారుడు తిరిగొస్తాడు అని తండ్రి ఆసక్తితో ఎదురు చూశాడని అర్థం. ఈ ఉపమానాన్ని ఆత్మీయంగా అన్వయిస్తే పాపిని శుద్ధీకరించి అంగీకరించాలని పరలోకపు తండ్రి నిశ్చయముగా ఎదురు చూస్తున్నాడు. ప్రియులారా, మారు మనసుతో క్షమాపణ కోసం ఆయన వద్దకు రావడమే వారు చేయవలసిందల్లా. పాపుల పట్లున్న కఠినమైన క్షమించని స్వనీతి వైఖరిని బట్టి పరిసయ్యులను గద్దించడానికి యేసు ప్రభువారు ఈ ఉపమానాన్ని వాడుకున్నాడు. స్వక్రియలతో రక్షణను, దేవునితో అంగీకారాన్ని సంపాదించుకుంటామని నమ్మే పరిసయ్యులకు, మతస్థులందరికీ ఈ ఉపమానములోని పెద్ద కుమారుడు సాదృశ్యం. ఈ పెద్ద కుమారుని వలె పరిసయ్యులు బహిరంగముగా తిరుగుబాటు చేయలేదు. ప్రామాణికాలకు తగని వారు దేవుని చేత నిశ్చయముగా ద్వేషించబడతారు అని భావించారు. కానీ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను అని, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాడు అని వాక్యం బోధిస్తుంది. ప్రియులారా, పాపుల పట్లున్న తండ్రి హృదయాన్ని గురించి ఇతర లేఖనాలతో పాటు ఈ లేఖనాలు బయలుపరుస్తున్నాయి. వారు ఇంటికి తిరిగి రావాలని మాత్రమే కోరుకున్నాడు. ఆయన వారి జీవితాల్లో జోక్యం చేసుకుని దీవించేలా సంబంధం పునరుద్ధరించబడాలని కోరుతున్నాడు. ఆయన పాపులను ప్రేమిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మారు మనస్సు పొందిన తప్పిపోయిన కుమారుడు జారత్వం, భౌతికవాదం వ్యర్థమని నేర్చుకున్నాడు. గతంలో అతనికి, అతని పెద్దన్నకు తెలియని సంబంధాన్ని తండ్రితో కలిగి ఉండడానికి వచ్చాడు. ప్రియులారా, ఈరోజు తండ్రితో నీకున్న సంబంధం ఏ స్థితిలో ఉంది? ఒకవేళ ఎలాగైనా ఆయనతో పునరుద్ధరించబడాలని కోరితే ఆయన చేతులు తెరిచి ఉన్నాయి. ఇప్పుడే నీవు తన వద్దకు రావాలని ఆయన అపేక్షిస్తూ ఉన్నాడు. కనుక నీ మీదున్న ఆ తండ్రి ప్రేమ ఎట్టిదో గుర్తించి నేడే ప్రభు చెందుకొద్దాం. తప్పిపోయిన మన జీవితాలను తిరిగి క్రీస్తుకు సమీపముగా తీసుకుని వద్దాం. తండ్రి ప్రేమను మరింతగా పొందుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. తండ్రి, దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. కృపగలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, ఈ సమయంలో ఎంతోమంది బలహీనత కలిగిన వారు ఉన్నారు. వారికి కావలసిన ఆరోగ్యాన్ని ఇవ్వండి. నీ నామమును ఎరుగక నశించిపోతున్న బిడ్డలు ఉన్నారు. వారికి కావలసిన తండ్రి మంచి ఆత్మీయ రక్షణ మీరు అనుగ్రహించండి. కృపామయుడ నీకు వందనాలు. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు వారికి దయచేయండి. నీ యొక్క పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి.
వారి యొక్క పరిచర్యలు, ప్రయాణములలో తండ్రి మీరే తోడుగా ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని, దిన దీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.